హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 13. అతనికి ముందు స్నానం చేయించి రెడీ కావాలి. తర్వాత హాస్పిటల్ వాసన ఇంకా ఒంటికి అంటుకున్నట్టే అనిపిస్తుంది. అతను 2-3 సార్లు గది తలుపు తట్టాడు. లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరింత గట్టిగా పలుమార్లు తట్టినా సాన్విక తలుపు అనేదే తీయలేదు స్నానం చేయడానికి. అప్పుడే విక్రమ్ మనసులో తెలియని ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా బలంగా తలుపును నెట్టాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. గదిలో ఒక మూలన సాన్విక తన లగేజ్ ని సర్దుకుని పెట్టింది. అది చూసిన విక్రమ్ చుట్టూ ఒకసారి పరిశీలించాడు. కానీ ఆమె మాత్రం ఎక్కడా కనిపించలేదు. సాన్విక, సాన్విక అని చాలాసార్లు పిలిచాడు విక్రమ్. ఎక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో అతని ఆందోళన మరింత పెరిగింది. బాల్కనీకి వెళ్లి జాగ్రత్తగా చూశాడు. తిరిగి లోపలికి వస్తూ ఉండగా ఒక్కసారిగా స్నానాల గది నుంచి నీరు పడుతున్న శబ్దం వినిపించింది. ఓ షెట్ అని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు విక్రమ్. వెంటనే వాష్రూమ్ గది తలుపును బలంగా కొట్టడం ప్రారంభించాడు. లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. నిరంతరం నీరు పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది. సామికకు లోపల ఏమైందో అనే భయం అతని గుండెను గట్టిగా పట్టుకుంది. పక్కనే ఉన్న మంచంపై నుంచి దుప్పటిని లాగి చేతితో చుట్టుకుని తన శక్తిని అంతా గట్టిగా ఉపయోగించి విక్రమ్ చాలా బలంగా తలుపును ఢీకొట్టాడు. కొన్ని ప్రయత్నాల తర్వాత తలుపు విరిగిపోయింది. లోపల కనిపించిన దృశ్యం చూసిన విక్రమ్ కి రక్తం గడ్డ కట్టినట్టుగా నిలిచిపోయాడు షాక్ తో. స్నానాల గది తలుపు తెరిచి లోపలికి అడుగు పెట్టగానే అకస్మాత్తుక స్థితిలో నేలపై పడి ఉన్న సాన్వికను చూసిన క్షణం విక్రమ్ గుండె ఆ క్షణమే కొట్టుకోవటం కొన్ని క్షణాలు ఆగిపోయినట్లయింది. తెలియని భావం ఒక్కసారిగా అతని హృదయాన్ని బిగబట్టింది. గొంతులో నుంచి తెలియకుండానే వణుకుతున్న గొంతు బయటకు పడింది. సాన్విక. మరో క్షణం కూడా లేట్ చేయకుండా ఆమె దగ్గరకు పరిగెత్తాడు విక్రమ్. మోకాలపై కూర్చుని ఆమె తల దగ్గరికి చేరుకున్నాడు. సాన్వికకు స్పృహ లేదు. ఆమె ధరించిన చీర పూర్తిగా తడిచి ఒంటికి అతుక్కుపోయింది. దాని నుంచి నీళ్లు టపటపా జారుతూ నేలంతా తడిచిపోయింది. విక్రమ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే మంచంపై ఉన్న దుప్పటిని తీసుకుని ఆమెకు చుట్టి 2 చేతులతో అపురూపంగా ఎత్తుకున్నాడు. ఆమె శరీరం మొత్తం తడిచిపోయి వణుకుతుంది. అంత చల్లగా ఉంది. అతనికి మంచుగడ్డను ఎత్తుకున్నట్టు అనిపించింది. విక్రమ్ ఆమెను గదిలోకి తీసుకొచ్చాడు. కానీ మంచంపై పడుకోబెట్టాలా వద్దా అన్నది కూడా ఆలోచించలేకపోయాడు. ఆ క్షణంలో అతనికి ఏమీ తోచలేదు. సాన్వికని అలా చూసి వెంటనే ఆమెను సోఫాపై మెల్లగా పడుకోబెట్టి ఆమె పక్కనే మోకాళ్ళపై కూర్చున్నాడు. చాలా మృదువుగా పిలిచాడు, సాన్విక, సాన్విక. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చలికి పాలిపోయిన ఆమె బుగ్గలను అతను మెల్లగా 2-3 సార్లు తట్టాడు. సాన్విక, నిన్నే, వినిపిస్తుందా? కళ్ళు తెరువు, సాన్విక. అయినా ఆమె కదలలేదు. భయంతో వణుకుతున్న చేతులతో ఆమె కుడి చేతిని తన అరచేతుల్లోకి తీసుకుని నాడి చూడడానికి ప్రయత్నించాడు. కానీ ఆ క్షణంలో విక్రమ్ శరీరం మొత్తం భయంతో గడ్డ కట్టిపోయింది. సాన్విక నాడి స్పష్టంగా తగలడం లేదు. ఆమె శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతున్నట్టుగా అనిపించింది. నాడీ స్పందన అంత బలహీనంగా ఉండటంతో అతనికి అది అసలు గుర్తించడమే స్పష్టంగా మారింది. పెద్దమ్మా, పెద్దమ్మా, త్వరగా త్వరగా పైకి రండి అని విక్రమ్ గొంతు చెంచుకుని గట్టిగా అరిచాడు. ఆందోళనతో అతని గొంతులోని నరాలు ఉబ్బిపోయాయి. నుదుటిపై నీలి రంగు నరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అతను ఎంత గట్టిగా పిలిచినా బయట ఉరుములతో కూడిన వర్షపు గర్జనలో ఆ అరుపు కరిగిపోయింది. పై అంతస్తు నుండి కింద వరకు కూడా ఆ శబ్దం చేరలేదు. ఇక పెద్దమ్మకి ఏమీ వినిపించలేదు విక్రమ్ పిలిచిన పిలుపు. అప్పుడే విక్రమ్ గుండెలో నిజమైన భయం మొదలైంది. ఈ అమ్మాయి కోసం నేను ఇంతగా ఎందుకు తలడిల్తున్నాను అనే ప్రశ్న అతని మనసులో తొలిచినా దానికి సమాధానం వెతికే పరిస్థితి ఇప్పుడు అతనికి లేదు. సాన్విక మంచులా చల్లబడిపోయిన చేతులను తన 2 అరచేతుల మధ్య పెట్టుకుని పిచ్చివాడిలా రుద్దడం ప్రారంభించాడు విక్రమ్. ఎలాగైనా ఆమె శరీరానికి కొద్దిగా వెచ్చదనం తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత చేసినా ప్రయోజనం కనిపించలేదు. ఆమె శరీరం మొత్తం మంచు గడ్డలా చల్లబడిపోయింది. కాళ్ళు చలికి నీటిలో ఎక్కువసేపు ఉండడం వలన పగిలిపోయేంతగా తయారయ్యాయి. ఒక్కసారి పాదాలను రుద్దుతున్నాడు, మరో క్షణం చేతులను రుద్దుతున్నాడు.
అంతలో భయంతో తన శరీరం కూడా వణుకుతుందనే విషయం అతనికి అసలు గుర్తుకే లేదు. అప్పుడే అతని చూపు సాన్విక ధరించిన తడిచిన చీరపై పడింది. ఇలాగే తడి బట్టల్లో ఉంటే ఆమెకు న్యూమోనియా రావచ్చు, లేక శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా తగ్గిపోయి ప్రాణాపాయం కలగవచ్చు అని ఆలోచించగానే విక్రమ్ మనసులో తీవ్ర సంఘర్షణ మొదలైంది. ఇప్పటి వరకు ఆమెను తన భార్యగా ఎప్పుడు అంగీకరించలేదు, ఆ హక్కును కూడా ఎప్పుడూ వినియోగించుకోలేదు. అలాంటి తాను ఇప్పుడు తన చీరను ఎలా మార్చాలి? అతని మనసు ఒక క్షణం తడబడింది. కానీ వెంటనే సాన్విక పాలుపోయిన పెదవులపై చూపు పడగానే అతని మొండితనం, అహంకారం క్రమంగా కరిగిపోయాయి. ఇప్పుడు ముఖ్యమైనది ఆమె ప్రాణం, ఇక మిగతావన్నీ తర్వాతే అని నిర్ణయించుకున్నాడు. విక్రమ్ కళ్ళు బిగ్గా మూసుకున్నాడు. ఏమీ చూడకుండా చేతులతో తడుముకుంటూ చీర కొంగును పట్టుకుని మెల్లగా తీయడానికి ప్రయత్నించాడు. తడిచిన బట్ట శరీరానికి గట్టిగా అతుక్కుపోవటంతో చాలా కష్టపడ్డాడు. చివరకు ఎంతో శ్రమించి ఆ తడి బట్టను వేరు చేయగలిగాడు. అప్పుడు అతని గుండెల్లో బిగుసుకుపోయిన నిట్టూర్పు ఒక్కసారిగా బయటకు వచ్చింది. వెంటనే వార్డ్బోర్డ్ నుంచి అందులో ఉన్న మందమైన దుప్పటి రంజాయిని తీసుకొచ్చాడు. సాన్విక నిశ్చలమైన శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా వాటిని పూర్తిగా కప్పేశాడు. ఇంతసేపు ఎలాంటి స్పందన లేని ఆమె దుప్పటి వెచ్చదనం తగలగానే ఒక్కసారిగా ఒళ్ళు మొత్తం వణకడం ప్రారంభించింది. చలి అంత తీవ్రంగా ఉండటంతో పళ్ళు ఒకదానికొకటి బలంగా తగులుతున్నాయి. అసలు విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాక మంచం పక్కనే కూర్చుని వణుకుతున్న ఆమె ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు భయంతో. ఇంతసేపు ఆ అమ్మాయి వర్షంలో తడుస్తూ ఉంటే మీలో ఒక్కరికైనా కనిపించలేదా? నా అభిప్రాయం ప్రకారం ఆమె ఏదో విషయాన్ని చాలా లోతుగా మనసులో పెట్టుకుంది. ఆ మానసిక వేదన వల్లే ఇలా జరిగింది. ఇకపై ఆమెపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇక డాక్టర్ ఆ మాటలు విక్రమ్ చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమోగుతున్నాయి. అతను ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. సాన్విక ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందని అతను అసలు ఊహించలేదు. అప్పటికే పెద్దమ్మ కూడా కంగారుగా గదిలోకి వచ్చారు విషయం తెలిసి. ఆందోళనతో ఆమె ముఖం వాడిపోయింది. వెంటనే డాక్టర్ని ఆశగా అడిగారు. డాక్టర్ గారు, ఆమెకి ఎప్పుడు స్పృహ వస్తుంది? ఇక ఎలాంటి ప్రమాదం లేదు కదా? డాక్టర్ స్టెథోస్కోప్ ను బ్యాగ్ లో పెట్టుకుంటూ ప్రశాంతంగా అన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు, నేను ఇంజెక్షన్ ఇచ్చాను. ఇంకొద్దిసేపట్లో ఆమెకు స్పృహ వస్తుంది. అయితే చాలాసేపు చలిలో ఉండటంతో శరీరంలో చలి బాగా చేరింది. ఈ రాత్రి ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చే అవకాశం కూడా ఉంది. అలా వస్తే తలకు నిరంతరం చల్లటి నీటి పట్టీలు వేస్తూ ఉండాలి. ఆ మాటలు విన్న వెంటనే విక్రమ్ ముఖం గంభీరంగా మారిపోయింది. నుదుటిపై ఆందోళన గీతలు స్పష్టంగా కనిపించాయి. అతని ముఖంలోని భావాన్ని గమనించిన డాక్టర్ విక్రమ్ భుజంపై చేయి వేసి ధైర్యం చెప్పాడు. ఎన్నో జీవితాలను చూసిన అనుభవం ఉన్న మనిషి కాబట్టి ఎవరి మనసులో ఏమి నడుస్తుందో అతనికి ఈజీగానే అర్థమైపోతుంది డాక్టర్కి. ఇక కొంచెం గంభీరంగా కానీ ఆప్యాయంగానే అన్నాడు. ఆందోళన పడకు విక్రమ్, అంతా బాగానే జరుగుతుంది. అయితే ఒక మాట చెప్తాను. ఇది మీ ఇద్దరి వ్యక్తిగత విషయం అయినా సరే పెద్దవాడిగా మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా చెప్తున్నాను. భార్య అంటే జీవిత భాగస్వామి. తనకు తెలిసిన ప్రపంచాన్ని వదిలి నిన్నే నమ్ముకుని ఈ ఇంటికి వచ్చింది విక్రమ్. అలాంటి ఆమెను శారీరకంగా మానసికంగానూ జాగ్రత్తగా చూసుకోవటం భర్తగా నీ మొదటి బాధ్యత. విక్రమ్ తల వంచుకుని ఆ మాటలన్నీ నిశ్శబ్దంగా వింటున్నాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు డాక్టర్కి. మంచం పక్కన ఇక మీదే కూర్చుంది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా జారుతున్నాయి. సాన్విక తల దగ్గర కూర్చుని తన చిన్న చిన్న చేతులతో ఆమె జుట్టును మెల్లగా నిమురుతుంది. సాన్విక ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నిధికి తన వయసుకి మించిన ఒక మంచి స్నేహితురాలు దొరికినట్లయింది. ఇప్పుడు ఆ స్నేహితురాలు ఇలా స్పృహ లేకుండా పడుకోవడం చూసి ఆమె చిన్న మనసు ఏమాత్రం తట్టుకోలేకపోయింది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత పెద్దమ్మ కిందకి వెళ్ళి కొద్దిసేపటికి వేడి సూపు మందులతో కూడిన ఒక ట్రే తీసుకుని తిరిగి గదిలోకి వచ్చింది. గదంతా నిశ్శబ్దంగా ఉంది. పెద్దమ్మ ట్రేను బల్లపై పెట్టి విక్రమ్ వైపుకి తిరిగి గట్టిగా అంది. విక్రమ్, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. ఇక్కడ నీకు ఉండాల్సిన అవసరం లేదు. ఆ మాట విని విక్రమ్ ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. పెద్దమ్మ పెద్దమ్మ వెంటనే చేయి చూపిస్తూ అతన్ని ఆపేసింది. విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఆమె మిధి వైపుకి చూస్తూ కాస్త మృదువుగా అంది. మిధి, నువ్వు కాసేపు బయటకు వెళ్ళమ్మా. ఇక మిధి వెంటనే లేచింది. కానీ ఆమె మనసు మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు బయటికి వెళ్ళడానికి.
పెద్దమ్మ, విక్రమ్ అన్నయ్యతో ఏం మాట్లాడిపోతుంది? సాన్వికని ఇంటి నుంచి పంపించమని చెప్తుందా ఏంటి? మరి అలా అయితే నా పరిస్థితి ఏమవుతుంది? ఇక నేను ఎవరితో మాట్లాడాలి? నా మనసులోని మాటలు ఎవరికి చెప్పాలి అని భయపడుతూ గది బయటికి వచ్చింది మితి. అయితే తన గదికి వెళ్లకుండా తలుపు వెలుపల గోడ కానుకుని నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఇక గదిలో పెద్దమ్మ విక్రమ్ను నేరుగా చూస్తూ కఠిన గొంతుతో అన్నారు. చాలు విక్రమ్, చాలు. ఇప్పటి వరకు నువ్వు చేసినది చాలు. ఈ క్షణం నుంచి సాన్విక బాధ్యత నీది కాదు. ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగినా మీ ఇద్దరి బంధానికి కొంత సమయం ఇస్తారని నేను అనుకున్నాను. కలిసి ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారని ఆశించాను. కానీ ఈ రోజు సాన్విక పరిస్థితి చూసిన తర్వాత అది ఎప్పటికీ జరగదని నాకు అర్థమైంది. పైగా నువ్వేమని రోజు రోజుకి మానసికంగా కృంగదీస్తున్నావు. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తల వంచి నేల వైపుకు చూస్తూ నిలబడ్డాడు. అతని దవడ బిగుసుకుపోయింది. పెద్దమ్మ మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది. ఈసారి ఆమె గొంతు మరింత గట్టిగా మారింది. ఆమె మీద నీకింత కోపం ఎందుకు విక్రమ్? నీ మనసులో ఇంకొక అమ్మాయి కూడా లేదు. మరి నువ్వెవరిని ప్రేమించడం కూడా లేదు. అలాంటప్పుడు సాన్వికను నీ భార్యగా అంగీకరించడానికి నీకు అంత అభ్యంతరం ఎందుకు? ఆ మాట వినగానే విక్రమ్లో ఇన్నేళ్లుగా దాగి ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలిపోయినట్లయింది. అతను తలెత్తి ఎర్రబడిన కళ్ళతో పెద్దమ్మ వైపుకు చూస్తూ ఆవేశంగా అన్నాడు. ఎందుకు అంగీకరించలేనంటావా? నిజంగానే నీకు తెలియదా? ఆ రోజు జరిగిన అవమానాన్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను పెద్దమ్మా. పెళ్లి మండపంలో ఆ అమ్మాయి వల్ల బయట వాళ్ళ నుంచి బంధువుల వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నన్ను వేలెత్తి చూపే ధైర్యం వచ్చింది. అందరి ముందు నేను ఘోరంగా అవమానించబడ్డాను కేవలం ఈ అమ్మాయి వల్ల. ఆ మండపంలో కూర్చున్నప్పుడు నేను ఒక హాస్యాస్పదమైన వ్యక్తిలా అనిపించింది. స్పష్టంగా చెప్తున్నాను, నేను ఆమెను ఎప్పటికీ నా భార్యగా అంగీకరించను. ఎప్పటికీ కాదు. ఇక చిల్. ఒక్కసారిగా పెద్దమ్మ చెయ్యి విక్రమ్ చెంపపై బలంగా పడింది. ఆ శబ్దంతో గదిలోని నిశ్శబ్దం చెల్లా చెదురైంది. విక్రమ్ ఆశ్చర్యపోయి అలాగే ఉండిపోయాడు. ఎడమ చెంప మంట పెడుతుంది. అతను నమ్మలేనట్టుగా పెద్దమ్మ వైపుకు చూశాడు. పెద్దమ్మ కోపంతో వణిగిపోతుంది. ఆమె కళ్ళల్లో అగ్ని జ్వాలలు మెరుస్తున్నాయి. ఈ చెంపదెబ్బ నీకు ముందే పడాల్సింది విక్రమ్, చాలా ముందే. నువ్వు అవమానపడ్డావని చెప్తున్నావు, కానీ ఒక్కసారైనా సాన్విక పరిస్థితి గురించి ఆలోచించావా? ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది ఎవరు? నువ్వే కదా. ఆమెను ఒక్కసారైనా ఈ పెళ్లి నీకు ఇష్టమా అని అడిగావా? నీ అహంకారానికి దెబ్బ తగిలిందని నీ మొండితనంతో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆమెను భార్యగా అంగీకరించినట్టున్నావా? నీకు పెళ్లి అంటే ఆటలుగా కనిపిస్తుందా? విక్రమ్ మౌనంగానే నిలబడ్డాడు. పెద్దమ్మ మళ్ళీ అంది. ఈ రోజు నువ్వు నీ అహంకారంతో మాట్లాడుతున్నావు విక్రమ్, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. ఖచ్చితంగా ఒక రోజు అంటూ వస్తుంది. ఆ రోజున నువ్వే నా దగ్గరకు వచ్చి సాన్విక లేక నేను ఒక క్షణం కూడా బ్రతకలేను అని చెప్తావు. కానీ అప్పటికి నువ్వు ఎంత వెతికినా ఎంత కోరుకున్నా సాన్విక నీకు దొరకకపోవచ్చు. ఎందుకంటే కాలం ఎవరిని క్షమించదు విక్రమ్ అని చెప్పి పెద్దమ్మ గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం ఆ నిశ్శబ్దమైన గదిలో ఒంటరిగా నిలబడిపోయాడు. మంచంపై స్పృహ లేకుండా పడుకున్న సాన్విక వైపుకు ఒకసారి చూశాడు. తర్వాత పళ్ళను బిగించి తనలో తానే మెల్లగా అన్నాడు. ఆ రోజు నా జీవితంలో ఎప్పటికీ రాదు పెద్దమ్మ, రానివ్వను. సుమిత్రాదేవికి కోపంతో రగిలిపోతూ సోఫాలో కూర్చుంది. ఆ కోపాన్ని అదుపు చేసుకోలేక పని మనిషిని తీసుకొచ్చిన పండ్ల బుట్టను నేలపైకి విసిరేసింది కోపంతో. యాపిల్, ద్రాక్ష పళ్ళు, దానిమ్మలు ఖరీదైన కార్పెట్ పై చల్ల చెదురుగా దొల్లిపోయాయి. పని మనిషి భయంతో ఒక మూలన నిలబడి వణికిపోతుంది. అప్పటికి చౌదరి గారు ఇక చేయిలో కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నారు. భార్య చేస్తున్న ఈ హడావుడిని చూసి పత్రికను మడిచి కళ్ళజోడి తీసి పక్కన పెట్టారు. ప్రశాంతంగా మళ్ళీ ఇలా అన్నారు. అయ్యో సుమిత్ర, ఎందుకు ఇంత కోపం? ఇలా ఆవేశపడితే నీ ఆరోగ్యమే పాడవుతుంది. సుమిత్రాదేవి పళ్ళను బిగించి కోపంగా అంది. ఆరోగ్యం పాడవుతుందా? నా గుండెల్లో ఎంత మంట ఉందో మీకు తెలుసా? ఆ అమ్మాయిని నేను అసలు వదలను, ఎట్టి పరిస్థితుల్లోనే వదలను. ఆమెను జీవితాంతం కుంటి వాళ్ళ వీల్ చైర్కి పరిమితం చేయాలని నేను పథకం వేసుకున్నాను. కానీ ఆ కాలనాగు నన్నే ఈ కుర్చీకి పరిమితం చేసింది. దానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? చౌదరి గారి పెదవులపై వెటకారమైన చిరునవ్వు మెరిసింది. దాన్ని బయటపడనివ్వలేదు భార్య గురించి భయపడి. ఒక నిట్టూర్పు విడిచి మనసులోనే అనుకున్నాడు, దీనినే బహుశా కర్మఫలం అంటారేమో. ఇతరుల కోసం గొయ్యి తవ్వినవాడు
ఒక రోజు తానే అందులో పడాల్సి వస్తుంది. ఈ చిన్న నిజాన్ని నా భార్య ఎప్పుడు అర్థం చేసుకుంటుందో. ఈ అహంకారం ప్రతీకారంతో మండుతున్న అగ్ని ఒకరోజు ఈ చౌదరి కుటుంబం మొత్తాన్ని బూడిద చేయకూడదని మాత్రమే కోరుకుంటున్నాను అని అనుకున్నారు. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక స్టోరీ మీకు చెప్తున్నప్పుడు నేను కూడా చాలా ఫీల్ అవుతానండి. అంటే నిజంగా రియల్ గా జరుగుతున్నట్టు.